నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అయితే పార్టీ శ్రేణులతోని ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. కాకపోతే దానికి బొత్స సత్యనారాయణ గారు అయితే గైహాజరయ్యారు. అసలు ఎందుకు బొత్స సత్యనారాయణ గారు గైహాజరయ్యారు అంటే టీడీపీకి దగ్గర అవుతున్నానన్న ఒక సంకేతమా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఉత్తరాంధ్రలో వైసీపీ కోఆర్డినేటర్ గారు మన వైవి సుబ్బారెడ్డి గారు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దీనికి బొత్స సత్యనారాయణ గారు అయితే గైహాజరయ్యారు. దీంతో అయితే పార్టీ శ్రేణుల్లో పార్టీ నేతల్లో ఏంటంటే ఒక అలజడి అయితే క్రియేట్ అయిపోయింది. ఎందుకు హాజరు కాలేదు ఏంటి అని. అంటే ఒక రకమైన సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా, నేను ఇంక ఈ పార్టీని వీడుతున్నారు, టీడీపీతోని టచ్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి మనం ఇది సంకేతం అనుకోవచ్చా మరి మనం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఉత్తరాంధ్ర అనేది చాలా బలమైనటువంటి ప్రాంతం. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అక్కడ సరైన ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకుంటే, తర్వాత 2019 నుంచి 2024 జరిగినటువంటి మధ్యకాలంలో శాసనసభలో అక్కడ ప్రవేశం తక్కువగా ఉంది. అది ఊహించని పరిణామం. ఎందుకంటే 34 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. 28 నియోజకవర్గాలు గంపగత్తుగా వాళ్ళే గెలవడం కూడా జరిగింది. లోక్సభ సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళడం కూడా జరిగింది. ఇది ఊహించని పరిణామం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇలా జరుగుతుందని చెప్పని రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఊహించాల. ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉంటే ఆ ప్రాంతంలో బలమైన నేతగా విజయనగరం జిల్లానే కావచ్చు, విశాఖపట్నంలో కూడా తనకంటూ అనుచర గణంతో పాటు కొంచెం పెత్తన చెలాయించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఆయన అధికార మార్పిడి జరిగిన కాడి నుంచి కొంచెం అసమ్మతి స్వరం వినిపిస్తున్నమాట వాస్తవమే. రెండోది, మొన్న జరిగినటువంటి సామాజిక భద్రతకు సంబంధించి 7,000 ఇచ్చిన కార్యక్రమానికి కూడా ఆయన మంచిదే ఈ కార్యక్రమం, వాళ్ళు ఇదే కొనసాగించే అవకాశం కానీ ఏ ఇబ్బంది లేకుండా కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పని మంచి పరిణామంగానే ఆయన సందేశం ఇవ్వటం కూడా జరిగింది. సహజంగా అప్పటి నుంచి గుసగుసలు మొదలైనవి. ఆయన తెలుగుదేశం పార్టీలో ఏమన్నా జరుగుతున్నాడా అంటే ఇది ఈ మాట ఎప్పుడంటే ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఒక జోరుగా వస్తున్న వార్త సార్. ఇది ఏంటంటే పీకే గారు కూడా చెప్పారు, బొత్స సత్యనారాయణ ఆల్రెడీ అప్పటికే టీడీపీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు, ఇంకా వైసీపీని వీడుతున్నారు అని చెప్పి అప్పటి నుంచి వస్తుంది. ఎందుకు మరి దీన్ని ఒక క్లారిటీ ఇప్పటి వరకు కూడా రాలేదు? ఇప్పుడు సహజంగా ఏంటంటే కొంతమంది కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేక భావజాలంతో ఉండేవాళ్ళు కావచ్చు, అంత తొందరగా తెలుగుదేశం పార్టీ దగ్గర రావడానికి ఇష్టపడకపోబట్టే ఈరోజు వ్యక్తిని చూడకుండా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిగా ముద్రేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం కూడా జరిగింది. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలైనవి. మనం తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి ఇలాంటి వ్యక్తిని తీసుకురావడం వల్ల జరిగిన విధ్వంసం ఏంటో వాళ్ళ రాజకీయ జీవితం ఇంతవరకు చూసి ఉంటాం. కాబట్టి వాళ్ళకు కొంచెం కనువిప్పు కలిగిందని అయితే నేను భావిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు లాంటి ఆ ప్రాంతంలో బలమైన వ్యక్తిగా పేరొందినటువంటి వ్యక్తి రాజకీయంగా ఈరోజు పునరాలోచనలో పడ్డ మాట కూడా వాస్తవమే. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే నామకా వాస్తే ఆయనకున్నటువంటి బలాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ ఆయన కించపరచకుండా ఉండటం కోసం కొన్ని బాధ్యతలు మాత్రమే అప్పచెప్పారే తప్ప సర్వాధికారాలు పార్టీ చేతిలో పెట్టుకుంది. సహజంగానే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎక్కువ శాతం అధికారాలన్నీ అధినాయకుడి చేతిలోనే ఉంటాయి. అది ఇవాళ కొత్త ఏమీ కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంటుంది. వాళ్ళు చెప్పి అధినాయకుడు వింటాడు, వాళ్ళతోటి పంచుకుంటాడు, మంచి చెడు గురించి మాట్లాడుకుంటారు, అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు అవే. అందుకే మీరు చూడండి, ఒక పక్కన యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేకపోతే అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, గోరంట్ల బుచ్చి సోదరు గారు కావచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నక్క ఆనందబాబు గారు కావచ్చు, అంటే ఈ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఈ పోలిట్ బ్యూరో సభ్యులందరితో కూడా ఏ విషయాలు వచ్చినా సరే అది పొత్తు ధర్మం పాటించాలన్నా లేకపోతే కూటమిలో కలవాలన్నా కూడా వీళ్ళతోటి మాట్లాడి నిర్ణయం తీసుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ యొక్క ఆలోచన విధానాలను పంచుకుంటూ వాళ్ళు చెప్పే కూడా దాంట్లో పొందుపరుస్తూ, లేదంటే వాళ్ళకి విడమర్చి చెబుతూ ఎందుకు మనం ఇలా చేయాలని చెప్పని వాళ్ళను ఒప్పించి, లేదంటే వాళ్ళు చెప్పిన ఈయన అంగీకరించి ఇప్పటి వరకు ముందుకు సాగుతుండే ఎలబట్టే తెలుగుదేశం పార్టీ ఇట్లా మనుగడ సాగిస్తూ ఉంది.
కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అది లేదు కదా. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సుబ్బారెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు కూడా చింత వచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆడు చేసినటువంటి నేరాలు ఘోరాలన్నీ కూడా వరుసనే బయటకు వస్తూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకం అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అవన్నీ వెలుగులో చూస్తున్నాయి. వాటన్నిటికీ విచారణ మొదలు పెడితే వీళ్ళు ఇంకో జన్మ ఎత్తినా కూడా అప్పుడు కూడా శిక్ష ఇస్తే అంతకంటే ఇంకా చాలదేమన్నంత కార్యక్రమాలు చేశారు ఈ 5 సంవత్సరాల్లో. గతంలోనూ ఉండయి కొంతమంది మీద. మరి ఇవన్నీ చూసుకుంటా ఉన్న తర్వాత బొత్స గారు లాంటి వ్యక్తుల్లో అంతర్మదనం మొదలై ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి దగ్గరకు వస్తారా, జనసేన పార్టీతో కలిసిపోతారా, లేకపోతే భారతీయ జనతా పార్టీతో కలుస్తారా అనేది ఆయన ఆలోచన విధానం. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అసమ్మతిలో స్వరావం వినిపిస్తున్నాడు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటారు? ఎందుకంటే ఒకనొక టైంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి పక్కనే ఉండి అన్ని రకాలుగా ఆయన సహకారాలు అందించిన వ్యక్తి ఎందుకు సడన్ గా పార్టీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే మధ్యలో ఈ రెడ్లేనా అన్ని వాళ్ళేనా సజ్జల రామకృష్ణారెడ్డి గారేనా అనే విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేస్తామని అంటున్నారు కాబట్టి పరిపాలనా రాజధాని విశాఖను కేంద్రంగా కొంతమందిని ముందుకు తీసుకొచ్చి మాట్లాడించాలి కాబట్టి ఆ క్రమంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయన ఈ వర్గాలకు కూడా మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఆయన ముందుకు తీసుకొచ్చారే తప్ప ఆయన సలహాలు ఆయన సూచనలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకత్వం కానీ వాళ్ళు కానీ పాటించలేదనేది మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నందుకే ఈసారి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఉనికిని కోల్పోయారా? మరి నిస్సందేహంగా అనుమానమే లేదు దాంట్లో. అందులో ఎలాంటి కూడా అనుమానం కూడా ఏమీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలకు ఎంత వ్యతిరేకంగా ఉంది అంటానికి కారణం బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు కూడా ఓడిపోవడానికి నిదర్శనం. ఎందుకంటే అక్కడ ఆయనకు మంచి పట్టు ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఉత్తరాంధ్రలో ఆయనకు ఒక మంచి పట్టు ఉంది. శ్రీకాకుళమే కావచ్చు, అరకు, ఇలాంటి ప్లేసెస్ లో పట్టు ఉన్న వ్యక్తి ఎట్లా ఓడిపోయారు అనేది చాలా మందికి ఉంది. సో దీంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. నిస్సందేహంగా అందుట్లో అనుమానం లేదు. జరిగే పరిణామాలు మనం ఇదిమిద్దంగా చెప్పలేం కానీ మరి ఆయన మీద ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆయన్ని మరి ఆ పార్టీలో వాళ్ళు మరి కొంచెం దూరంగా పెట్టిన విధానం కావచ్చు, లేదంటే ఆ పార్టీ చేసే తప్పులను దృష్టిలో పెట్టుకుని ఇతను దూరం కావడం కావచ్చు. ఈ 3 అంశాలను కనుక ప్రామాణికంగా తీసుకుంటే బొత్స సత్యనారాయణ గారు కొంచెం ఆ పార్టీకి దూరం అవ్వాలనే ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి గతంలో చూసుకుంటా ఉంటే బొత్స సత్యనారాయణ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అమలు చేసేవాళ్ళు వెనక ముందు లేకుండా. కానీ ఇంకా ఆయన మేనమేషాలు లెక్క పెడుతున్నారు అంటే మొత్తానికి ఏదో జరుగుతుంది. అంటే ఆయన అనుకున్న విధంగా పార్టీలు స్వాగతించడం లేదా అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం.